పరకామణి చోరీ కేసులో సిఐడి దూకుడు పెంచింది. అప్పటి సిబిఎస్ఓ నరసింహ కిషోర్ను అధికారులు సుమారు 2 గంటల పాటు ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమామహేశ్వరి ఈరోజు పరకామణి చోరీ కేసులో ఇద్దరిని సిఐడి అధికారులు విచారణ జరిపారు. మాజీ అదనపు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి, ఆయనతో పాటు అప్పుడు విజిలెన్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నటువంటి కిషోర్ ఐపీఎస్ అధికారిని ఈరోజు విచారణ జరిపారు. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. సుమారు 5 గంటల పాటు ఆయన్ని విచారించారు. 3 గంటల వరకు విచారించిన సిఐడి అధికారులు అనంతరం ఇటు కిషోర్ని విచారించారు. కిషోర్ని సుమారు 2 గంటల పాటు విచారణ జరిపారు. ఇందులో కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే పరకామణిలో జరుగుతున్నటువంటి చోరీల పైన రవికుమార్ అనే వ్యక్తి పైన కంప్లైంట్ ఇవ్వటము, అదేవిధంగా ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఏవిఎస్ఓ సతీష్ మరణించారు. ఇటీవల ఆ మరణం ఒకవైపు, రెండోది ఆ జరిగినటువంటి ఘటన పైన కేసు నమోదు చేసి అనంతరం ఆ కేసు ఫిర్యాదుదారుడే లోక్ అదాలత్లో ఆ కేసుని రాజీ పడటం అనేది కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. దీనిపైన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయటం కోర్టు సిఐడికి ఈ దర్యాప్తు కోసం సిఐడికి ఆదేశించింది. సిఐడి ఏడీజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి కేసు దర్యాప్తు చేయాలని ఆదేశాల్లో పేర్కొనడంతో స్వయంగా రవిశంకర్ అయ్యన్నారే ఈ రంగంలోకి దిగి మొదటి నుంచి ఈ కేసుని విచారిస్తూ ఉన్నారు. ఇందులో పరకామణిలో కొంత దస్త్రాలు కూడా స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం విచారణ జరుపుతూ ఉండగా ఇటీవల జరిగినటువంటి సతీష్ మరణం తర్వాత సంఘటనా స్థలంలో కొన్ని కీలక అంశాలు మొత్తం వాటిని పరిశీలించి డెమో కూడా చేయించే పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత మళ్ళా అక్కడ గతంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని విచారణ జరిపారు. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా విచారణ జరిపి అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకున్నారు. అయితే టీటీడీ అధికారులు కానీ, టీటీడీ బోర్డు మెంబర్లు, మరోవైపు పోలీసులు, ఇటు విజిలెన్స్ అధికారులు ఈ కేసు నమోదు చేసిన తరువాత అతని పైన చర్యలు, మరోవైపు చర్యలు తీసుకోకపోగా కేసు ఉపసంహరించుకోవటం, అంటే లోక్ అదాలత్లో రాజీ పడటం, ఈ అంశాలన్నింటినీ ఎందుకు ఈ స్థాయిలో జరిగింది, ఈ సంఘటన జరిగిన తర్వాత ఎందుకు రవికుమార్ పైన కానీ ఇటు సతీష్ పైన కానీ ఎందుకు చర్యలు చేపట్టలేదు, ఎవరు ఆదేశాలతోటి రాజీకి వచ్చారు అనే అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనికి సంబంధించిన ప్రశ్నలే సంధించారు. ఉన్నత స్థాయి వ్యక్తులు దీంట్లో ఎవరెవరు ఆదేశించారు అనేది కూడా విచారిస్తూ ఉన్నారు. అయితే అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించనున్నారు. రేపు విచారణకు రావాలని ఆయనకి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే తాను పనులపై ఉన్నానని 28వ తేదీన హాజరవుతానని సిఐడికి సమాచారం ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. ఇప్పటి వరకు అప్పుడు ఈసీగా విజిలెన్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నటువంటి నరసింహ కిషోర్ని ఈరోజు విచారించారు. విచారణలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అప్పుడు ఏవిఎస్గా ఉన్నటువంటి సతీష్ కుమార్ని ఎందుకు నియంత్రించలేకపోయారు, ఆయన రాజీ పడినప్పుడు మీకు సమాచారం ఉందా లేదా, ఎందుకు మీరు దీనిపైన దృష్టి సారించలేదు అనేటువంటి విషయాలన్నింటినీ ప్రశ్నించినట్టు మనకి తెలుస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో బృందం సేకరించినటువంటి ఆధారాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఇటు వీళ్ళు చెప్పినటువంటి సమాధానాలను వాటితోటి సరిపోల్చుకోవటం, సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి చూసుకోవటం చేశారని మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి వీడియో రికార్డింగ్ కూడా చేశారనేది మనకి సమాచారం. ఇటు ధర్మారెడ్డి విషయానికి వస్తే అప్పుడు అదనపు ఈవోగా ఉంటూ కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, పూర్తి స్థాయిలో దేవాలయానికి సంబంధించిన అంశాల్లో ప్రతి ఒక్కటి అప్పుడు ఈవోగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో వాటి నిర్వహణ అంతా వీళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో ఎందుకు దాని మీద దృష్టి సారించలేదు, ఎవరైనా ఆదేశించారా అనే విషయాలన్నింటినీ తెలుసుకుంటూ ఉన్నారు. రవికుమార్
ఇటీవల ఫిర్యాదు చేసేంత వరకు కూడా ఆయన అందులో ఉద్యోగిగానే కొనసాగుతూ ఉన్నారు. ఇన్ని ఆరోపణలు వచ్చిన వ్యక్తి, కేసు నమోదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు? అసలు ఏ విధంగా ఇందులో వచ్చినటువంటి డబ్బు ఏ విధంగా అతను ఖర్చు పెడుతూ ఉన్నాడు, ఏ విధంగా అతనితోటి మిగతా వాళ్ళు రిలేషన్స్లో ఉన్నారు, కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నారు అనే విషయాలన్నింటినీ సిఐడి అధికారులు ఇప్పటికే కొంత ఆరా తీశారు. అయితే ఈరోజు ధర్మారెడ్డి ఇటు కిషోర్ ఇద్దరు ఇచ్చినటువంటి సమాధానాలను సరిపోల్చుకొని గతంలో ఇటు భూమన కరుణాకర్ రెడ్డి మరికొంతమంది ఇచ్చినటువంటి సమాధానాలను కూడా సరిపోల్చుకున్నట్టు మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇప్పటి వరకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఆధారాలను కూడా వాళ్ళ విచారణ సమయంలో ఈ విచారణకు తీసుకువచ్చారనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది. విజయవాడ తులసీనగర్లో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో ఈరోజు విచారణ జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇద్దరిని విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో మరికొంతమందిని విచారించాల్సిన అవసరం ఉంది. విచారించిన తర్వాత ఈ నివేదికను కోర్టుకి సమర్పిస్తారు. కోర్టు సమర్పించిన తర్వాత కోర్టు నిర్ణయం ప్రకారం మళ్ళీ సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఇటువైపు సతీష్కి సంబంధించిన మరణం, అంటే సతీష్ మరణం ఏ విధంగా జరిగింది అనే దాంట్లో లోతైన దర్యాప్తు సిఐడి ఆధ్వర్యంలో జరుగుతుండగా, మరోవైపు ఈ పరకామణి చోరీ కేసులో ఉన్నటువంటి నిందితులు, అదేవిధంగా రవికుమార్కి సహకరించిన వాళ్ళు, సతీష్ పైన ఎవరైనా ఒత్తిడి తెచ్చారా, లేదంటే ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకున్నారా అనే విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో ఇటు సిఐడి అధికారులు విచారిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన నివేదిక తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉమామేశ్వరి. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.